హాయ్ దిస్ ఇస్ జెన్ వెల్కమ్ టు మై ఛానల్ జెన్ ఎడ్యుకేషన్. ఇవాళ మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకోబోతున్నాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2 కర్వ్స్ ఇచ్చారు. ఆ కర్వ్స్ మధ్యలో యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇచ్చిన కర్వ్స్ రాసుకుందాం. గివెన్ కర్వ్స్ x ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్స్ టు 0, దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను. x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10y ఈక్వల్స్ టు 0, దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాను. కర్వ్స్కి యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా రెండు కర్వ్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవ్వాలి. సో ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ని కనుక్కోవాలి. నేను ఇంటర్సెక్షన్ పాయింట్ని ఏమనుకుంటానంటే p ఆఫ్ x, y అని అనుకుంటాను. సో ఆ పాయింట్ని కనుక్కోవాలంటే ఈ రెండు ఈక్వేషన్ నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్రమ్ 1 and 2. 1 ఎలా రాసుకుంటానంటే x ఈక్వల్స్ టు ఈ ప్లస్ వైని అటు సైడ్కి పంపిస్తాను, మైనస్ వై. ఈ ప్లస్ 2ని అటువైపుకి పంపిస్తే -2. మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ వై ప్లస్ 2 అని రాసుకుంటాను. ఈ వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఏముంది, ఎక్స్ స్క్వేర్ ఉంది. ఈ వాల్యూని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ ఆఫ్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10y ఈక్వల్స్ టు 0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇది ఏ ఫార్ములాలో ఉంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే ఫార్ములాలో ఉంది. ఏ స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ ఏబి అంటే 2 ఇంటూ ఏ అంటే ఎంత, వై ఇంటూ 2 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10y ఈక్వల్స్ టు 0. దీన్ని ఎలా రాసుకోవచ్చు? వై స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 2 2 జార్ 4y ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10y ఈక్వల్స్ టు 0. ఈ వై స్క్వేర్ కలిపితే 2y స్క్వేర్ ప్లస్ 4y మైనస్ 10y ఏమవుతుంది? మైనస్ 6y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే 2 టేబుల్లో పోతుందా? 2 1 జా 2, 2 3 జా 6, 2 2 జా 4. వై స్క్వేర్ మైనస్ 3y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 1 2. ఈ 2ని -2 ఇంటూ -1 కింద డివైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు -3y రావాలి కాబట్టి. ఎలా రాసుకోవచ్చు? -3yని వై స్క్వేర్ మైనస్ 2y మైనస్ y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. వైని కామన్ తీస్తే ఇంకెక్కడ ఒక y ఉంటుంది, -2. మైనస్ 1ని కామన్ తీస్తే y మైనస్ 2 ఈక్వల్స్ టు 0. y మైనస్ 1 ఇంటూ y మైనస్ 2 ఈక్వల్స్ టు 0. y మైనస్ 1 ఈక్వల్స్ టు 0, y మైనస్ 2 ఈక్వల్స్ టు 0. y ఈక్వల్స్ టు వాల్యూ ఎంత? 1. y ఈక్వల్స్ టు ఇక్కడ వాల్యూ ఎంత? 2. y అంటే ఎన్ని వాల్యూస్ వచ్చినాయి? 1, 2. y అంటే 2 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి y ఈక్వల్స్ టు 1ని ఈక్వేషన్ 1లో ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. అండ్ y ఈక్వల్స్ టు 2ని ఈక్వేషన్ 1లో ఇంకోసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ y ఈక్వల్స్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఎలా అవుతుంది? x ప్లస్ వై అంటే వాల్యూ ఎంత? 1 ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. x ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. ఈ ప్లస్ 3 అటెప్కి వెళ్తే -3 అవుతుంది. y ఈక్వల్స్ టు 1కి x వాల్యూ ఎంత వచ్చింది? -3. x వాల్యూ ఉంది, y వాల్యూ ఉంది. అంటే పాయింట్ రాసుకోవచ్చా? దీన్ని p పాయింట్ అనుకుంటాను. x వాల్యూ ఏమో -3, y వాల్యూ ఏమో 1. అండ్ y ఈక్వల్స్ టు 2ను కూడా ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ y ఈక్వల్స్ టు 2 ఇన్ ఈక్వేషన్ 1. దీని అలా రాసుకోవచ్చు. x ప్లస్ 2 ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. y అంటే 2 కదా, x ప్లస్ 2 ప్లస్ 2 అంటే 4 ఈక్వల్స్ టు 0. x ఈక్వల్స్ టు -4. ఇక్కడ నాకు x వాల్యూ ఉంది, y వాల్యూ ఉంది. సో ఇంకో పాయింట్, ఈ పాయింట్ నేను q అనుకుంటాను. -4, x వాల్యూ -4, y వాల్యూ 2 కాబట్టి అనదర్ పాయింట్ ఏంటి? -4, 2. అంటే ఈ కర్వ్స్కి 2 పాయింట్స్ అనేవి వచ్చినాయి. ఒకటి p, ఇంకొకటి q పాయింట్ -4, 2. p పాయింట్ ఎంత? -3, 1. ఈ 2 పాయింట్స్ దగ్గర ఈ కర్వ్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి.
ఇప్పుడు నేను యాంగిల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఈ పాయింట్ దగ్గర ఈ కర్వ్స్ అనేవి ఎంత స్లోప్ చేస్తున్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాయింట్స్ దగ్గర ఈ కర్వ్స్ అనేవి ఎంత స్లోప్ చేస్తున్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇండివిజువల్గా ఈ ఈక్వేషన్స్కి స్లోప్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కర్వ్కి స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు x ఎలా రాసుకోవచ్చు d by dx ఇంటూ x ప్లస్ d by dx ఇంటూ y ప్లస్ d by dx ఇంటూ 2 ఈక్వల్స్ టు 0. d by dx ఇంటూ x అంటే ఎలా రాసుకోవచ్చు dx by dx ప్లస్ dy by dx ప్లస్ d by dx ఇంటూ 2 అంటే d by dx ఇంటూ కాన్స్టెంట్ కదా 0 ఈక్వల్స్ టు 0. dx by dx వన్ టైం అంటే 1 ప్లస్ dy by dx ఈక్వల్స్ టు 0. dy by dx ఈక్వల్స్ టు వాల్యూ ఎంత -1. ఇక్కడ x టర్మ్స్ కానీ y టర్మ్స్ కానీ లేవు. సో ఈ స్లోప్ అనేది ఏ పాయింట్ కన్నా ఈక్వలే. therefore ఏమని రాసుకోవచ్చు ద స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఎట్ పాయింట్స్ p ఆఫ్ -3, 1 అండ్ q of -4, 2 ఈజ్ m1 అనుకుందాం. m1 ఈక్వల్స్ టు -1. p కన్నా స్లోప్ ఇదే, q కూడా స్లోప్ ఇదే. ఇప్పుడు ఈక్వేషన్ 2ని డిఫరెన్షియేట్ చేద్దాం. ఈక్వేషన్ 2ని డిఫరెన్షియేట్ చేస్తే ఏ విధంగా రాసుకోవచ్చు d by dx ఇంటూ x² ప్లస్ d by dx ఇంటూ y² మైనస్ d by dx ఇంటూ 10y ఈక్వల్స్ టు 0. కాన్స్టెంట్ టర్మ్స్ని బయటికి తీసుకొచ్చేస్తే ఏ విధంగా రాసుకోవచ్చు d by dx ఇంటూ x² ప్లస్ d by dx ఇంటూ y² మైనస్ 10 ఇంటూ 10 కాన్స్టెంట్ టర్మ్ కదా బయటికి తీసుకొచ్చేద్దాం d by dx ఇంటూ y ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకు ఫార్ములా ఏం తెలుసు d by dx ఇంటూ x పవర్ n ఈక్వల్స్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1 అంటే x²ని ఎలా రాసుకోవచ్చు n ప్లేస్లో 2 ఉంది కదా 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1 ప్లస్ y²ని సేమ్ ఫార్ములా యూజ్ చేసి ఎలా రాసుకోవచ్చు 2 ఇంటూ y పవర్ 2 మైనస్ 1. కానీ ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి y కూడా డెరివేటివ్ అనేది ఉంటుంది కాబట్టి d by dx ఇంటూ y మైనస్ 10 ఇంటూ dy by dx ఈక్వల్స్ టు 0. 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1 ఎలా రాసుకోవచ్చు 2x ప్లస్ 2 ఇంటూ y పవర్ 2 మైనస్ 1 ఎలా రాసుకోవచ్చు 2y ఇంటూ dy by dx మైనస్ 10 ఇంటూ dy by dx ఈక్వల్స్ టు 0. ఇక్కడ 2ని కామన్ తీసేయచ్చా ఇంకెంత మిగిలింది x ప్లస్ y ఇంటూ dy by dx మైనస్ 5 ఇంటూ 2 5 10 కదా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ dy by dx ఈక్వల్స్ టు 0. ఈ 2 ఇటు సైడ్కి వెళ్తే 0 అయిపోతుంది. x ప్లస్ y ఇంటూ dy by dx మైనస్ 5 ఇంటూ dy by dx ఈక్వల్స్ టు 0. dy by dx ఈ రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి దాన్ని కామన్ తీస్తే dy by dx ఇంటూ y మైనస్ 5 ఈక్వల్స్ టు 0. ఈ x అనేది అటెప్కి వెళ్తే సబ్ట్రాక్షన్ చేస్తుంది dy by dx ఇంటూ y మైనస్ 5 ఈక్వల్స్ టు మైనస్ x. dy by dx ఈక్వల్స్ టు ఈ y మైనస్ 5 ఇక్కడ ఏం చేస్తుంది మల్టిప్లికేషన్ అటెప్కి వెళ్తే డివిజన్ మైనస్ x బై y మైనస్ 5. ఈ dy by dx ఏమొచ్చింది మైనస్ x బై y మైనస్ 5. దీనికి సైన్ అనేది చేంజ్ చేస్తే ఏ విధంగా రాసుకోవచ్చు dy by dx ఈక్వల్స్ టు మైనస్ x ఏమవుద్ది ప్లస్ x బై మైనస్ y మైనస్ 5 ఏమవుద్ది ప్లస్ 5. dy by dx ఈక్వల్స్ టు x బై 5 మైనస్ y అని రాసుకుందాం. ఇది దేని యొక్క స్లోపు ఈక్వేషన్ 2 యొక్క స్లోప్. మరి ఈ రెండు పాయింట్స్ దగ్గర p అనే పాయింట్ దగ్గర q అనే పాయింట్ దగ్గర ఈక్వేషన్ 2 యొక్క స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఈక్వేషన్ 2కి స్లోప్ వచ్చింది. మరి p అనే పాయింట్ దగ్గర ఈక్వేషన్ 2 యొక్క స్లోప్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ x, y వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ p పాయింట్లో ఉన్న వాల్యూస్ని ఈ స్లోప్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్లోప్ అనేది వస్తుంది. దాన్ని మనం ఏమనుకుంటామంటే m2 అనుకుందాం. m2 ఈక్వల్స్ టు x వాల్యూ ఎంత -3/5, y అంటే ఎంత 1,
సో 5 - 1 అని రాసుకుందాం ఈక్వల్స్ టు -3/5 - 1 అంటే ఎంత 4. ఇది పాయింట్ P దగ్గర ఈక్వేషన్ 2 యొక్క స్లోప్. ఇప్పుడు m1 అనే వాల్యూ తెలుసు మనకి ఈక్వల్స్ టు -1. ఇక్కడ m1 m2కి ఈక్వల్ అవుతుందా? m1 అనేది m2కి ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి యాంగిల్ అనేది 0 degrees కాదు. m1 × m2 అనేది -1 అవుతుందా? m1 × m2 అనేది -1కి ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి యాంగిల్ అనేది 90 degrees కాదు. సో ఇప్పుడు మనం యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ P దగ్గర ఈ రెండు కర్వ్స్కి యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఏంటి? tan θ = mod of m1 - m2/1 + m1 × m2. m1 అంటే వాల్యూ ఏం తెలుసు మనకి? -1 మైనస్ m2 అంటే వాల్యూ ఎంత తెలుసు? -3/4 1 ప్లస్ m1 అంటే వాల్యూ ఎంత తెలుసు? -1. m2 అంటే -3/4 ఈక్వల్స్ టు -1 మైనస్ ఆఫ్ మైనస్ అంటే +3/4 1 మైనస్ ఇంటూ మైనస్ అంటే +3/4. tan θ = mod of 4 × -1 - 4 +3/4 4 1 = 4 +3/4 ఈక్వల్స్ టు -4 + 3 అంటే -1/4 4 + 3 అంటే 7/4 ఈక్వల్స్ టు -1/4 × 4/7 4 4 క్యాన్సిల్. tan θ = ఇంకెంత ఉంది? mod of -1/7. mod of -1/7 అనేది ఏ విధంగా రాసుకోవచ్చు? +1/7. θ = tan ఇన్వర్స్ ఆఫ్ 1/7. ఇది ఈ పాయింట్ దగ్గర P of -3, 1 అనే పాయింట్ దగ్గర కర్వ్స్కి వచ్చిన యాంగిల్ ఎంత? tan ఇన్వర్స్ ఆఫ్ 1/7. ఈ Q అనే పాయింట్ దగ్గర ఈ ఈక్వేషన్ యొక్క స్లోప్ ఎంత? ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పాయింట్ దగ్గర ఈ ఈక్వేషన్ యొక్క స్లోప్ వస్తుంది. x అంటే వాల్యూ ఎంత తెలుసు మనకి? -4, y అంటే 2. dy/dx = x అంటే -4/5, y అంటే 2 కాబట్టి -2 ఈక్వల్స్ టు -4/5 - 2 అంటే 3. m2 వాల్యూ అట్ Q of -4, 2. m1 వాల్యూ మనకి ఏం తెలుసు? -1 అని తెలుసు. ఇక్కడ m1 m2కి ఈక్వల్ అవుతుందా? m1 అనేది m2కి ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి యాంగిల్ అనేది 0 degrees కాదు. మరి m1 × m2 అనేది -1కి ఈక్వల్ అవుతుందా? m1 × m2 అనేది -1కి ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి యాంగిల్ అనేది 90 degrees కాదు. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏం తెలుసు? ద యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ at point Q of -4, 2 is tan θ = mod of m1 - m2/1 + m1 × m2. tan θ = mod of m1 వాల్యూ అంటే ఎంత? -1 మైనస్ m2 వాల్యూ ఎంత? -4/3/1 ప్లస్ m1 వాల్యూ అంటే ఎంత? -1 ఇంటూ m2 వాల్యూ అంటే ఎంత? -4/3 ఈక్వల్స్ టు -1 మైనస్ ఇంటూ మైనస్ +4/3/1 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 4 jar 4/3 ఈక్వల్స్ టు ఇంటూ -1 -3 ప్లస్ 4/3 3 1 jar 3 ప్లస్ 4/3. ఎలా రాసుకోవచ్చు? tan θ = mod of -3 + 4 అంటే 1/3 3 + 4 అంటే 7/3. tan θ = mod of 1/3 into 3/7 3 3 cancel equals to 1/7. దీన్ని ఎలా రాసుకోవచ్చు? tan θ = 1/7. θ = tan ఇన్వర్స్ ఆఫ్ 1/7. దేర్ఫోర్ ఈ పాయింట్ దగ్గర మనకి యాంగిల్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/7 వచ్చింది అండ్ క్యూ పాయింట్ దగ్గర మనకి యాంగిల్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/7 వచ్చింది కాబట్టి సో ద యాంగిల్ బిట్వీన్
the curves is theta equals to tan inverse of 1/7.